ఈ రోజు గణేష్ మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనిపిస్తుందా? గణేష్ ని అమ్మాయిలా రెడీ చేస్తాను, అది గణేష్ కి కూడా తెలీదు. ఏం మాట్లాడుతున్నావు బేబీ? పెట్టేసుకుంటారు. హే గాయ్స్, ఈ రోజు గణేష్ మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నార్మల్ గా వ్లాగ్ చేద్దామని మేము అనుకున్నాము, కాకపోతే ఏ వ్లాగ్ అన్నది తనకి తెలియదు, నాకు తెలీదు. గణేష్ వాళ్ళ ఫ్రెండ్ నాకు ఒక వీడియో పంపించాడు, మీకు చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుందా? ఇది గణేష్ అన్నమాట. ఇది చూడగానే నాకు చాలా బాగా అనిపించి ఇప్పుడు గణేష్ మీద ఏంటంటే ప్రాంక్, గణేష్ ని అమ్మాయిలా రెడీ చేస్తాను, అది గణేష్ కి కూడా తెలీదు. నేను ఇప్పటికిప్పుడు ఈ వీడియో చూడగానే నాకు అనిపించింది, సో అది మనం చేసేద్దాం. గణేష్ అయితే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు, నేను పిలుస్తాను. ఏ వ్లాగ్ చేస్తే మేట్ అనేది అసలు తనకి తెలియదు, నాకు ఐడియా లేదు. వచ్చాక చెప్తాను. నాకు తెలిసి ఫుల్ కుమ్మేస్తాడు, కొట్టేస్తాడు. నాకైతే డౌటే, నాకు ఏడ్ చేస్తాడు నాకు తెలియట్లేదు. మా లవ్ స్టోరీ చెప్దామని అనుకున్నాము, కాకపోతే అది అని ఆ అబ్బాయికి అదని తెలుసు, కాకపోతే అది కాదు. ఇలాగా గణేష్కి అమ్మాయిలు అయితే రెడీ చేస్తున్నాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా నేనైతే ఏం చేయలేను. ఓకే, నేను గణేష్ని పిలుస్తాను, సైలెంట్గా ఉండండి. ఏ రా, వ్లాగ్ చేద్దామన్నా. మామా చెప్పు, ఏంటైంది? దొన్నకు వ్లాగ్ స్టార్ట్ చేద్దామన్నా. సరే, స్టార్ట్ చేసి స్టార్టింగ్ లో నాకు చెప్పాలి కదా. మగో బేబీ చాలా ఉంది బేబీ, వాటర్ చాలా. వ్లాగ్ చేద్దామన్నా, స్టార్ట్ చేయ లేట్ అవుతుందా? స్టార్ట్ చేయ, మరి మామూలుగా ఉండదు. ఏ గాయస్, మా లవ్ చేద్దాం. ఓకే, సో మీకు అందరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో అదే మా లవ్ స్టోరీ చెప్తామని. ఫస్ట్ అవునండు ఇంటడి ఏంటి బాబన్న ఇంకోసారి అదే ఇంటర్వ్యూ నార్మల్ చెప్తాం కదా మామ, అలా చెప్తున్నాను. సో 1 2 3 స్టార్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలుగాని అఫీషియల్. సో ఇప్పుడు మేము ఒక వీడియో చేస్తాం అన్నమాట. అది ఏంటి అనుకుంటున్నారు? ఏ వీడియో? లవ్ స్టోరీ. చాలా మంది సో గణేష్ కి అమ్మాయిలా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు బేబీ? బాగుంటది కదా? బేబీ అమ్మాయిలా బేబీ బాగుంటది, ప్లీజ్ బాగుంటావు బేబీ. అమ్మాయిలా రెడీ అవుతావు అంటే ఏం మాట్లాడుతున్నావు బేబీ? మీ ఫ్రెండ్ ఒక వీడియో పెట్టాడు, చూసావా? అది ఏ వీడియో? బాగుంది కదా, బాగున్నావు కదా. అవును బేబీ. సో నేను రియల్ గా చూడాలనుకుంటున్నాను గణేష్. అదే నేనైతే రెడీ. వీడియో నాకు తెలీదు, నేను చేయను. నువ్వు చెప్పిన నేను చేస్తాను కదా. నేను ఇలా చెప్తాను నీకు, అబ్బాయిలా నేను చేస్తాను ఆ వీడియో. ఇంకో ఇవన్నీ తీసేద్దాం బేబీ. ఇది తీసేవంటావు బేబీ? ఇది ఒక్కటే కదా, మేజలు అలాగో లేవు. ఇంకో ఇలా ఈ సైడ్ ఇలా కొన్నిసార్లే. నీకు సీక్రెట్ నువ్వు గీసుకుంటా, నేను గీసుకుంటా. కొట్టుకెళ్ళి 10 రూపాయలు ఇస్తే ఇచ్చాడు. ఇప్పుడు నాకేం, నేను రెడీ అవ్వను. నేనే రెడీ అవుతాను మామా. నేను రెడీ చేస్తా. నేను అసలు ఎక్కువ మేకప్ వేసుకొని తెలుసు కదా, కాటుకు లిప్స్టిక్ లైనర్ అంతే కదా. ప్లీజ్ నా కోసం, ప్లీజ్ ప్లీజ్, క్యూట్ ఉంటాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దా గీసానా? తీసేద్దా? నేను తీసుకుని వస్తాను అన్ని బొక్కలో బాధలు అన్ని తీసుకో. బేబీ ఏంటి బేబీ అలాగా? నువ్వేడన్నావు? లవ్ స్టోరీ చెప్తా ఉన్నావు లేదా? నాకు మూడు మారిపోయింది ఇప్పుడు. నాకు ఇప్పుడు లవ్ స్టోరీ వద్దు, నాకు నేను అమ్మాయిలా చూడాలి. ఎవరు చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ వీడియో పెట్టాడు? ఇప్పుడు ఏంటి, నేను ఇది చేసుకుని ఇవన్నీ తీసుకుని రావాలేటి? బాగుంటది. అలాగో ఇప్పుడు తీసే. సో ఇప్పుడు గణేష్ తీయడానికి వెళ్ళాడు, చూద్దాం ఎలాగుంటాడో ఏంటో. నాకైతే ఫుల్ ఎగ్జైట్గా ఉంది ఎలా ఉంటాడో. చాలా బాగుంటాడు, ఎందుకంటే బిఫోర్ టైం నేను ఒకసారి రెడీ చేశాను.
సో ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చూడండి అంత క్యూట్ ఉంటాడో. A few moments later. సో గాయస్ ఇప్పుడు గణేష్ కి అమ్మేలా రెడీ చేద్దాం. సో ఇప్పుడే షేవ్ చేసుకొని వచ్చాడు, చూద్దాం ఎలా ఉన్నాడు. ఏ చూపి చూపించు, ఏం అవ్వదులే, చూపి చాలా క్యూట్ ఉంటాడు, ఎందుకు అలా అవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. షేవ్ అయితే చేస్తాడు, చాలా బాగుంటాడు. అమ్మాయిలో అయితే నిజంగా చాలా బాగుంటాడు. అది ఉన్నదే ఇంత, అది కూడా తీయించు. నేను నీకు చెప్పాను, బాగుంటావు. నేను ఈ వ్లాగ్ చేస్తానని చెప్పాను. అసలు మనం బాగుంటావు కదా. మనం అనుకున్నది ఏంటి, లవ్ స్టోరీ చెప్తాను. ఫోన్లో ఇప్పుడు పోనీ ఏదో ఒకటి షేవ్ చేస్తావు కదా లాస్ట్ కి. మనం ఒట్టు గిట్టు అంటే మరి చేయకుండా ఉంటానా? బంగారు తండ్రి, నువ్వు ఏటన్నా మన లవ్ స్టోరీ చెప్దాం అన్నావు, దాని తర్వాత ఇక్కడ వచ్చి నా ప్లాన్ మారిపోయింది. నాకు ఎందుకో నేను అమ్మాయిలో చూడాలనిపించింది. నాకు అనిపించట్లేదు. ప్లీజ్ నా కోసం షేవ్ అలాగే చేస్తావు కదే. వా ఎంత క్యూట్ చూడు, అసలు ఏం పెట్టుకోపోతేనే ఎంత క్యూట్ గా అమ్మాయిలా ఉన్నాడు. నీకు నచ్చింది అనుకో, ఎంత గాడిగా ఉన్నా పర్లేదు. నచ్చకపోతే ఇంకా ఎంత అందంగా ఉన్నా వేస్ట్. ఇప్పుడు దీనికి చెయ్యాలి కదా, ఇప్పుడు దీనికి రెడీ చేయాలి కాబట్టి దీనికి అలాగున్నా ఇదే. చూసారా సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. దాని తర్వాత కెమెరా ఆఫ్ చేసి కుమ్మేస్తాడు అనిపిస్తుంది. మీరే నాకు సపోర్ట్ చేయాలి. అసలు చూడండి, అసలు ఏం పెట్టుకోకపోతే ఎంత క్యూట్గా ఉన్నాడు అంటే, ఇంకా అన్ని పెడితే ఎంత క్యూట్గా ఉంటాడు. మీరు అసలు కమెంట్ చేయండి అని, నిజంగా చాలా క్యూట్ ఉన్నామని. సో ఇప్పుడు రెడీ చేస్తాను. మన దగ్గర ఏంటి ఉండవు రెడీ అయిన సామాన్లు, జస్ట్ మాయిశ్చరైజర్లు, లిప్స్టిక్స్ అలాంటివే. సో అవే మనం పెట్టేద్దాం. సో ఇది లోటస్ మాయిశ్చరైజర్ అన్నమాట. మన క్రీమ్ లో వాడడం తప్ప ఇదే. ఫౌండేషన్స్ అవన్నీ రాయను, అవన్నీ లేవు నా దగ్గర. తిరుగు మరి అందంగా ఉండాలి కదా. ఎలా ఉంటావు ఏటో. నాకు బెంగ వచ్చేస్తుంది. నన్ను ఫెయిల్ చేసేస్తాడు, నన్ను చాలా మంది అమ్మాయిని ఫెయిల్ చేస్తాడు. అంత క్యూట్ వేస్తుంది ఇంకా బిస్కెట్. నిజంగా ఎంత బాగుంటాడు అసలు. లిప్స్టిక్ కలర్ ఉంటుంది, చూడాలని ఉంది నాకు. మండుతుంది ఇది. ఫ్రెష్ గీసుకొని వచ్చా కదా, అందుకే మండుతుంది. సరిగ్గా రాగింది. ఆగు, చిసరా వచ్చింది ఒరిజినాలిటీకి. ఉన్నాను జుట్టు ఒకటి. వావ్, అమ్మ ఎంత బుజ్జిగా ఉండు. సో మన దగ్గర ఏమి ఉండవు, లిప్స్టిక్లే బోల్డ్ ఉంటాయి. మనకు కావాల్సిన మస్కారా, లైనర్, ఆటికా. మరి హెయిర్ ఏం చేస్తాం? నీకు ఎందుకుంది? లిప్స్టిక్లు అన్నీ లిప్ లైనర్. ఏదో ఈ బాధలు. అంతే, చాలు మనకి ఇవే కావాల్సింది. సో మన దగ్గర ఏమి ఉండవు. బొట్టు ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్. సో ఇదిగోండి, ఇవే ఉంటాయి నా దగ్గర రెడీ అవ్వడానికి. సో వీటితో మనం చేసి పడిచేద్దాం ఫుల్గా అందంగా. ఇంత అందమైన అమ్మాయి మీరు అసలు ఎక్కడ ఇది చేసి పడిచేద్దాం, అలా ఉంటది. ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడ మీరు చూసుండ్రు. అబ్బా ఈ లిప్స్ చూడండి ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం గణేష్ లిప్స్ అంటే. మమ్మ ఫోటో ఓకే. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. కళ్ళు మే లైన్ పెడతాను. అందానికే నువ్వు అందాన్ని చూసారు అలా చేస్తారు, చెత్త ఫెయిల్ కళ్ళు మే. అలా గుడ్డలు కొట్టు. నీటి కళ్ళు పోయి అంతే. చూసి వచ్చిన ముసలిలా అవుతుంది. కళ్ళు ఒకటి పోయి. అమ్మ నా నవ్వుకి పాడైపోద్ది. ఓకే. అందుకే బ్రష్ చేయమంటాను. అలా అనకూడదు, అలా అంటావు నన్ను. చెప్పాలా? ఉండు సబర్ కరో, వెయిట్ కరో.
మన దగ్గర ఓన్లీ లిప్స్టిక్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మా సహస్ర వచ్చినప్పుడు ఇరిపిసింది తెలుసు కదా మీ అందరికి. సహస్ర ఎవరు అండి ఫస్ట్ అట్టకూడదు అనుకున్నాను, తర్వాత అడితే బాగుంటుందేమో అనిపిస్తుంది, అందుకే పడుతున్నా. అమ్మమ్మమ్మమ్మ మెల్లి చేయి బేబీ. ఎంత మెల్లి చేస్తా. నా ఎక్స్ట్రా రేటింగ్ ఏది నవ్వు. ఈ అందమైన అమ్మాయి మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడు ఇప్పాలా బుక్ చేసుకోండి. కళ్ళు ఇప్పాలా? ఎప్పుడు ఉండు నవ్వు. సో మీకు ఈ అందమైన అమ్మాయి కావాలంటే ఇప్పుడే నంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, బుక్ చేసుకో. నంబర్ పెట్టి వెంటనే. వెళ్ళిపోతావు ఆవిడ పిలుస్తాడా అని ఉంటుంది నీకు. ఏది ఇప్పాలా? ఇప్పుడు మెల్లిగా. అమ్మో ఇదంతా అంటిపోతుంది కళ్ళు. కళ్ళంతా కళ్ళంతా పై, కళ్ళు పైకెత్తు, కళ్ళు పై చూడు, ఇదంతా అంటుకుంది. ఏది కళ్ళు? ఓకే. ఎంత బుజ్జిగా ఉన్నాడు కదా. కళ్ళు పైకి. మామ నువ్వు వాళ్ళకే చూపెట్టి నాకు కనిపించొద్దా? నేను చూడాలి కదా. పైకెత్తు, కళ్ళు పైకెత్తు, కళ్ళు పైకి చూడు, పైకి. అమ్మో కళ్ళు ఎంత బాగున్నాయి చూడండి. పైకి పైకి పైకి. ఐలాండ్ అంత పాడైపోద్ది. ఇలా చూడు, ఫ్యాన్ చూడు, ఫ్యాన్కి చూడు, ఫ్యాన్ చూడు. మండ అంటించుకుంటున్నావు. మండ ఎందుకు మండుతుంది? అంత మంచిగా అందరు ఇట్టుకుంటారు. నేను ఎట్టుకుంటానేంటి? నాకు నవ్వాలట్లేదు. నాకు ఎలా ఉందా నీకు? మేకప్ పోతుందే, చెమట్లు ఎక్కువ నీకు. ఒకటి నువ్వు ఎలా ఇట్టేసి నాకు అందొద్దా? ఆగు ఆగు, బాగా పెడతాను. ఎందుకంటా మామ ఉండు మామ, ఒకసారి పైకి చూడు. చిన్న పిల్లలు ఎట్టేసుకుంటారు. నా కంట్లో ఏదో వెళ్ళిపోయినట్టుగా పైకి చూసుకుంటున్నావేటి? చూడు ఇక్కడ ఇజ్జులోకి పట్టలేదు. ఏది కళ్ళు? అమ్మ బాబాయ్ కళ్ళు ఎంత అమ్మ, కళ్ళు బాగున్నాయి. ఉండు, నేను అంత ప్రో కాదు, సో ఏమనుకోకండి. అలా వచ్చిన అడ్జస్ట్ అయిపోండి. ఓకే అంతే కదా, అయిపోయింది గైస్ ఈ వ్లాగ్. అంత లేదు. ఉండి ఇవన్నీ అడతాను. బాబు నువ్వు కళ్ళు అంత చెత్త చేసుకుంటున్నావు. కళ్ళు మీరు చెప్తాను, కళ్ళు పెద్దవే. అన్నీ పెద్దవే. ఐబ్రో ఇవన్నీ హెయిర్ అని అంతా. వావ్ ఇప్పుడు అమ్మ ఎంత బాగున్నా మామ. సో మెయిన్ ఇప్పుడు నాకు ఇష్టమైన లిప్స్ కి చూసారా ఎలా చేస్తున్నాను? అన్ని తెలుసు నీకు, అన్ని తెలుసు. మూర్తుడు ఇంకేందా హల్లుకు రాయి. అలాగే రాసుకోవాలి మరి, అలాగే రాసుకోవాలి. అంత అసహ్యంగా ఎవడైనా పెదాలు పెడతాడా? నాకు అసహ్యంగా ఉంది ఇక్కడ. చీ అంటుకుంటుంది. చీ చండలంగా ఉంది. ఇలా పెట్టు. సో ఇప్పుడు మన గనికి బొట్టు పెట్టి తర్వాత మనకి మెయిన్ ఏంటంటే జుట్టు, కాబట్టి ఈ జుట్టుని నా దగ్గర మంచి ఒక విగ్ ఉందన్నమాట, అది పెట్టద్దాం. అమ్మ బాబో అమ్మ, కనిపించట్లేదు. వావ్ ఎంత బాగున్నాడు. వావ్ నాకైతే చాలా చాలా నచ్చావు. ఎందుకు నీకు ఏసు బతుకు. సో ఇప్పుడు మనం జడేస్తాను చూడు, నీకు జడేస్తాను చూడు, నువ్వు మంచిగా ఎందుకే. అంతలోపు మీరేం చేస్తారంటే ఒక మంచి పేరు ఆలోచించండి. గణేష్కి ఒక మంచి ఆడపిల్ల పేరు పెడితే ఏ పేరు బాగుంటది అన్నది మీరు కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ నుంచి అలాగే పిలుచుకుందాం. ఇంకేమి చెప్తాను కానీ ఈ ముసలి ఎంట్రుకలు ఒకటి మధ్యలోని. నీ అంత కాదులే.
నా మెడ నొప్పి వస్తుంది బేబీ. సో ఇప్పుడు మెయిన్ మాస్టర్ పీస్. బేబీ ఇదేంటి బేబీ దుర్గాలా ఉన్నాను. నేను మీ బాపట్ల దుర్గా Hi guys, నేను మీ బాపట్ల దుర్గాని. సో బేబీ ఇదే ఎక్కడది బేబీ? మొన్న ఏది నువ్వు ఇవన్నీ అంటిపించుకోక. ఇలా మా గనికి రోడ్డు మీద తీసుకొని వెళ్తే కొంచెం సేమ్ తేడా కూడా అనుకుంటారు. డబ్బులు వస్తాయి. తిరిగే విగ్గడతాం. బేబీ ఇవన్నీ ఎందుకు బేబీ అసలు నీకు? తానే నా బేబీ బేబీ ఎలాగున్నాను చూడు బేబీ ఇక్కడ. ఉండు మామ, నీకు అదే అర్థం కావట్లేదు. ఇది పఫ్ పఫ్ కాదు బేబీ. ఉండు అంతే. ఏ ఉండు ఆగు. నువ్వు అన్నీ అంటించుకుంటున్నావు చిన్న పిల్లల్లాగా. బేబీ అసలు బాగాలేదు బేబీ. సో గాయస్, గణేష్ అయితే అమ్మాయి లుక్లో చాలా అంటే చాలా బాగున్నాడు. సో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? సో మీరు ఆ కంప్లీట్ లుక్ చూడాలంటే మీరు సెకండ్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.